హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో జాతీయ జెండాతో సెల్ఫీ దిగిన ఫోటోను ఏ విధంగా ఈ హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో ఆ ఫోటోను ఆ సెల్ఫీను మనం అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఆల్రెడీ దీనికి సంబంధించి సమగ్ర శిక్ష వారు కూడా మనకి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీడింగ్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనం ఈ సైట్ను ఓపెన్ చేయడానికి గూగుల్లో మీరు హర్ ఘర్ తిరంగా అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన harghar-tiranga.com అని చెప్పేసి మనకి ఇక్కడ సెర్చ్లోనే స్టార్టింగ్లోనే మనకి పేజీ కనిపిస్తుంది. దానిని ఓపెన్ చేయండి. ఈ సైట్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సైట్ను ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో ఈ సెల్ఫీ అనేది ఏ విధంగా ఉండాలనేది కూడా మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం ఫోటోని ఆల్రెడీ సెల్ఫీని దిగిన తర్వాత మనం ఈ సైట్ను ఓపెన్ చేయాలి. దీన్ని మనం మొబైల్లో కూడా చేయవచ్చు. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడే మనకి అప్లోడ్ సెల్ఫీ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. మరలా ఇక్కడ మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మన యొక్క పేరు, మొబైల్ నంబరు, అదేవిధంగా కంట్రీ అనేది ఇక్కడ మనల్ని అడుగుతుంది. అదేవిధంగా కంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనల్ని స్టేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఈ విధంగా ఈ వివరాలు ఇచ్చిన తర్వాత అప్లోడ్ సెల్ఫీ మీద క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ బ్రౌజ్ ఫైల్స్ అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ మన యొక్క గ్యాలరీలో ఉంటే బ్రౌజ్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తాము. అలా కాకుండా డైరెక్ట్గా మనం ఇప్పుడే సెల్ఫీ దిగాలనుకుంటే క్లిక్ పిక్చర్ మీద క్లిక్ చేసేసి మనం డైరెక్ట్గా మన మొబైల్లోనే డైరెక్ట్గా ఫోటోని సెల్ఫీ దిగేసేసి మనం అప్లోడ్ చేయవచ్చు. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఫైనల్లో సర్టిఫికేట్ అనేది కూడా మనకి జనరేట్ అవుతుంది. మనం సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి జనరేట్ సర్టిఫికేట్ ఉంది కదా, ఈ జనరేట్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తే మన యొక్క సర్టిఫికేట్ అనేది ఈ విధంగా మనకి చూపిస్తుంది. అదేవిధంగా దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి కింద ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసేసి ఈ సర్టిఫికేట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం సర్టిఫికేట్కి పైనే డౌన్లోడ్ ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మన యొక్క ఫోటోనే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, హర్ ఘర్ తిరంగా వన్స్ అగైన్ అని. ఈ విధంగా ఈ క్యాప్షన్తో మన యొక్క ఫోటోని తిరిగి మరలా డౌన్లోడ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ క్యాప్షన్తో మన యొక్క ఫోటోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సర్టిఫికేట్ని కూడా జనరేట్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసేసి మన యొక్క సర్టిఫికేట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో జాతీయ జెండాతో సెల్ఫీ దిగిన ఫోటోను ఈ విధంగా మనం అప్లోడ్ చేసి ఫైనల్గా సర్టిఫికేట్ను డౌన్లోడ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చును.